హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'గుడ్ ఫార్చ్యూన్' ఇదొక ఫ్యాంటసీ కామెడీ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బానే చేశారు. ఇందులో మెయిన్ లీడ్స్‌గా హాలీవుడ్‌లోనే నా ఫేవరెట్ యాక్టర్స్ ఉన్నారు గైస్. కియాను రీవ్స్ అండ్ సెత్ రోగెన్. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ అయితే ఎక్కడ కూడా లేదు. ఇఫ్ మీరు ఇంగ్లీష్ ఆడియోలో చూస్తే అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ముగ్గురి స్టోరీ చూపిస్తారు గైస్. మెయిన్‌గా మన కియాను రీవ్స్ ఒక ఏంజెల్. అతని పేరు గేబ్రియల్. అంటే చనిపోయే వాళ్ళని సేవ్ చేయడం, మనుషులకి హెల్ప్ చేయడం ఇలా ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ అన్నమాట. ఇంకొకడు అనీస్ అన్సారీ. ఇతను అమెరికాకి బాగా డబ్బులు సంపాదించాలనుకుని వస్తాడు. బట్ చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటాడు. లైక్ డైలీ వేజ్ వర్కర్ లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొకడు సెత్ రోగెన్. ఇతను ఒక పెద్ద $1 బిలియన్ కంపెనీకి సీఈఓ. అన్సారీ ఉంటాడు కదా, అతను ఒకసారి లైఫ్‌లో అన్నీ పోగొట్టుకుంటాడు గైస్. లైక్ అసలు ఏమీ ఉండదు. అతను పడుకునే కార్ కూడా అతని దగ్గర ఉండదు. సో ఇప్పుడు మన ఏంజెల్ గేబ్రియల్ అతనికి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకోని ఈ డైలీ వేజ్ వర్కర్ అండ్ బిలియనీర్ ఇద్దరు లైఫ్స్‌ని ఫ్లిప్ చేస్తాడు గైస్. అంటే అతని ప్లేస్‌లో ఇతను, ఇతని ప్లేస్‌లో అతను. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సీ గైస్, ఈ మూవీకి ఈ మాత్రం స్టోరీ అయినా చెప్పాలి. లేకపోతే ఫుల్ ఆన్ కామెడీ అనుకుంటారు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది మామ. సింపుల్ స్టోరీ, యాక్షన్, వైలెన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా బ్రీజీ ఫీలింగ్ కలిగింది. రన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచే ఎంగేజింగ్‌గా ఉంటుంది. అన్నెసెసరీ సీన్స్ లాంటివి ఏమీ లేకుండా డీసెంట్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి టైం పాస్ అయిపోతాయి. కియాను రీవ్స్‌ని ఇలాంటి ఒక సింపుల్ క్యారెక్టర్‌లో చూడడం కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు మన 'గౌతమ్ నంద' మూవీ గుర్తొచ్చింది గైస్. లైక్ ప్లాట్ కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. లైక్ 'గౌతమ్ నంద' అండ్ 'గోపాల గోపాల' ఈ 2 మూవీస్‌కి మిక్స్చర్‌లా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు బ్రీజీ, లైట్ హార్టెడ్ ఎంటర్‌టైనర్స్ చూడడం ఇష్టం ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ టైమ్ పాస్ మూవీ. సో ఇది గైస్ 'గుడ్ ఫార్చ్యూన్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.